Welcome to SB News. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వీఏఓలు తమ డిమాండ్ల సాధన కోసం మే 18 నుండి నిరవధిక ధర్నా సమ్మెకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట మంగళవారం వీఓఏలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుండాల మండల కమిటీ గడ్డం లాలయ్య నాయకత్వంలో సమ్మెకు సంఘీభావాన్ని పూలమాలలతో తెలిపారు. అనంతరం వీఓఏ ఆర్ఎం కాంతారావు, న్యూ డెమోక్రసీ నాయకులు గడ్డం లాలయ్య మాట్లాడుతూ తక్కువ వేతనాలతో ఎక్కువ పని భారం మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బానోతు లాలు, యాసారపు వెంకన్న, మానాల ఉపేందర్, మిగతా వారు గుండాల మండలంలోని వివిధ గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు. 4వ తారీఖు ఈ 5వ నెల 2026న ఈ సమ్మెకు సంబంధించిన రిప్రజెంటేషను సెర్ప్ ఆఫీసు హైదరాబాద్లోనే సీఎం మేడం గారి దృష్టికి తెలియపరిచి ఈ సమ్మె నోటీసు అక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 18వ తారీఖు నుంచి మండల కేంద్రాలలో టెంటులు వేసి మా యొక్క వీఓఏల జీతాల పెరిగే అంతవరకు నిరవధిక సమ్మె చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈ సమ్మెని మండల కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. మా యొక్క వీఓఏల వేతనాలు పెంచే అంతవరకు కూడా మా నిరవధిక సమ్మె కొనసాగిస్తాం. ఏది ఏమైనప్పటికి కూడా ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు గద్దె మీదకి రావడం కోసం ఎన్నికలలో చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని, వీఏఓలకు 26,000 వేతనం ఇవ్వాలని, వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి సమాన పనికి సమానం మొత్తం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి నిత్యావసర వస్తువులు చూసినట్టయితే ఇవాళ కొండనట్టినటువంటి అందరి ద్రాక్ష పండులాగా సామాన్యులకు ఉన్నాయి నిత్యావసర వస్తువులు. ఇవాళ ఎన్నో గంటల పనిదినం చేస్తే 5,000 వేతనంతో ఇవాళ కుటుంబ భారాన్ని మోయాలంటే ఎంతో బాధతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 5,000 ఏ మూలకు సరిపోతాయి, ఎంతవరకు సరిపోతాయి, పిల్లల చదువు కానీ వాళ్ళ ఇంటి గడవటం కోసం కానీ ఈ 5,000తో ఈ కుటుంబాన్ని ఎట్లా ఎల్లదీస్తారనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎన్నో చెప్పింది, అన్ని రంగాలకు సంబంధించినటువంటి వేతనాలను పెంచుతామన్నది ఈ రోజు వరకు పెంచలేదు. అది అవుట్సోర్సింగ్ కానీ, లేదా కాంట్రాక్టర్ కానీ, హాస్టల్లో చేసే వర్కర్లకు కానీ, లేదా అంగన్వాడీలకు కానీ, ఎరపర్లకు కానీ, మన ఆశా వర్కర్లకు కానీ ఎన్నో రంగాలలో ప్రభుత్వ రంగాల సంస్థలలో పనిచేసేటువంటి మొత్తం సంబంధించినటువంటి వర్కర్లకు ఇవాళ కనీస వేతనాలు చెల్లించాలనేటువంటి దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అయ్యా ఇవాళ మీరు చెప్పినటువంటి మాటలు ఆ రోజున ప్రభుత్వం రావడం కోసం ఎన్నో మా బాధలను అర్థం చేసుకొని, అందరి బాధలు అర్థం చేసుకొని కనీస వేతనాలు చెల్లిస్తాం, 26,000 ఇస్తాం, లేదా మీ అందరి సమస్యలు పట్టించుకుంటామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు 2 సంవత్సరాలు గడిచింది. కావున ఈ 2 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన పరిస్థితి అక్కడే ఉన్నది. కావున అందరి బాధలు అర్థం చేసుకొని ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరి బాధలను కూడా గుర్తించి ఈ కనీస వేతనాలు 26,000 వీఆర్ఓలకు, మన ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి ఇతర డిమాండ్లు ఏవైతే వాళ్ళు కోరుతూ ఉన్నారో ఈ రాష్ట్రంలో ఈ సమ్మె ఏ పద్ధతులనైతే కొనసాగిస్తూ ఉన్నారో వారి యొక్క డిమాండ్లను నెరవేర్చి వారి బాధలను అర్థం చేసుకొని తగిన న్యాయం చేస్తారనేటువంటి దాని మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఎండాకాలం ఇంత ఎండలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంఘానికి సంబంధించి జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది జిల్లాలో, రాష్ట్రంలో, మండలాల్లో ఈ సమ్మె కొనసాగుతూ ఉన్నది. వీరి బాధలను అర్థం చేసుకొని ఈ సమ్మె మళ్ళీ కోరినటువంటి కోరికలు నెరవేర్చి సమ్మెను విరమింపజేయాల్సిందిగా, వారికి సంబంధించినటువంటి డిమాండ్ను నెరవేర్చవలసిందిగా నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఈ యొక్క సమ్మెలో పాల్గొనేటువంటి ఐకేపీ మహిళలకు, వీరి యొక్క సంబంధించినటువంటి వీఓలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. గౌరవ వేతనం మాకొద్దు, జీవోఎల ఐక్యత, జీవోఎల ఐక్యత.
జై జయసి జై జయసి జై జయసి జై జయసి ఐక్యత కనీస వేతనం కనీస వేతనం చెల్లించాలి 26,000 కనీస వేతనం కనీస వేతనం కనీస వేతనం